హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్ ఆఫ్ ది హార్టికల్చర్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం క్వశ్చన్స్ తోని. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది డివిజన్స్ ఆఫ్ హార్టికల్చర్. హార్టికల్చర్ డివిజన్స్ కి సంబంధించి స్టేట్మెంట్స్ చేయండి. పోమాలజీ డీల్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ టెంపరేట్ ఫ్రూట్ క్రాప్స్. టెంపరేట్ ఒకటే కాదండి, ట్రాపికల్ ఫ్రూట్ క్రాప్స్ తో కూడా డీల్ చేస్తూ ఉంటుంది పోమాలజీ అనేది. సో దిస్ ఈజ్ రాంగ్. Floriculture includes loose flowers, cut flowers and potted ornamentals. నిజమే. Olericulture includes bulb crops like onion and garlic. Olericulture అంటే ఏంటండి? వెజిటబుల్స్. దాంట్లో ఆనియన్ గార్లిక్ కూడా ఉంటాయి. నిజమే. ప్లాంటేషన్ క్రాప్స్ such as coffee and coconut fall under horticulture. నిజమే. సో 2, 3, 4 are the right answers. నెక్స్ట్, బనానా దేనికి ప్రసిద్ధి చెందిందండి? పొటాషియం. సో A is 2. వాటర్మెలన్ లైకోపియన్. B is 1. టొమాటో లైకోపిన్ రిచ్ సోర్స్. C is 4. D ఆమ్లా 3. సో 2, 1, 4, 3 చూద్దాం ఎక్కడుంది. సో 2, 1, 4, 3 లేదా 2, 1, 3, 4 పెట్టాడు వీడు. సో అదన్నా ఉందేమో చూద్దాం. బట్ 2, 4, 1, 3 అంటున్నాడు. ఓకే, వీడు ఏమంటున్నాడంటే నా ఉద్దేశం వాటర్ మెలన్ కి ఎక్కువ రిచ్ సోర్స్ అని అంటున్నాడు, టొమాటోకి తక్కువ ఉంది అంటున్నాడు. Let us see. Next, the cuttings root better when parent plant is in active growth phase, which is very true. Actively growing shoots have higher oxygen levels and better carbohydrate accumulation. A and R are true and R is correct explanation of A. దీంట్లోనే ఎంతో సబ్జెక్ట్ ఉందండి. ఈ క్వశ్చన్ లోనే వాడే సెంటెన్స్ లోనే ఎంతో ఇస్తాడు. ఒక్కసారి వీడియో పాస్ చేసి ఒక్కసారి చదివి జ్ఞాపకం పెట్టుకోండి, చాలా బాగా ఇచ్చాడు. నెక్స్ట్, which factors increase success of air layering? High humidity around rooting zone. నిజమే. Removal of ring bark girdling. నిజమే. అండ్ హై లైటెన్సిటీ ఆన్ రూటింగ్ జోన్ లేదు, డెసికేషన్ అయిపోతున్నప్పుడు రూట్స్ చచ్చిపోతాయి. యూజ్ ఆఫ్ రూటింగ్ హార్మోన్స్ IBA and NA. సో 1 to 4 are the right answers. ఓకే, సో 64 వచ్చేసరికి 1 to 4 are the right answers. And next one, which of the following is not correctly matched? Air layering lychee correctly matched. Inarchic grafting sapota correctly matched. Hardwood cuttings citrus ఇది బడ్డింగ్స్ అనేది. సిట్రస్ జాతికి ఎప్పుడు కూడా బడ్డింగ్, హార్డ్వుడ్ కటింగ్స్ కాదు. వెనీర్ గ్రాఫ్టింగ్ మ్యాంగో. రైట్. సో నెక్స్ట్ వన్, ప్యాచ్ బడ్డింగ్. ప్యాచ్ బడ్డింగ్ అనేది దేంట్లో ఉపయోగిస్తారు? బడ్డింగ్ అంటేనే ఏంటండి? సిట్రస్ వాటికి సంబంధించింది. సో దీంట్లో వచ్చేసరికి జామున్ అంటే నేరేడు పళ్ళు ఉన్నాయి కదండి, ఆ జామున్ మరియు చెస్ట్ నట్ లేదా వాల్నట్ వీటికి కూడా బడ్డింగ్ లేదా ప్యాచ్ బడ్డింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటుంది. ఓకే, సో A is 1. సాఫ్ట్ వుడ్ గ్రాఫ్టింగ్ ఇది దేంట్లో ఉపయోగిస్తారు? లెట్ us see. హార్డ్వుడ్ కటింగ్స్ అనేది గ్రేప్స్, అది ఆబ్వియస్. ఎయిర్ లేయరింగ్ అనేది గోవా. ఓకే, ఇది కూడా. సో 1, 2 సెకండ్ సాఫ్ట్ వుడ్ కటింగ్స్ అనేది మ్యాంగో. సో A1, B2, C3, D4. So 66 one is the A is the right answer. Okay. The greenhouse allow year-round vegetable production. నిజమే. They completely eliminate diurnal and seasonal temperature variations. Completely అంటే కాదండి, they regulate. They don't completely eliminate. Completely eliminate అన్నది wrong. So A is true, R is false. Match the greenhouse ventilation type with its characteristic. న్యాచురల్ వెంటిలేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ వెంట్ అండ్ ఓపెనింగ్స్. దాంట్లో ఏమి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అవి పెట్టరు. ఫోర్స్డ్ వెంటిలేషన్ వచ్చేసరికి మీకు ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లాంటివి, కూలింగ్ ప్యాడ్స్ లాంటివి ఉపయోగిస్తారు. సో B is 1. ఎవాపరేటివ్ కూలింగ్ వచ్చేసరికి ఎవాపరేషన్ ద్వారా ఇంటర్నల్ టెంపరేచర్ అనేది తగ్గిస్తూ ఉంటారు. సో C is 3. ఫాగింగ్ సిస్టమ్ అనేది లోపల హ్యూమిడిటీ ఇంక్రీజ్ చేయడానికి ఫాగ్నేషన్ లాంటిది పెట్టారు. సో D is 4. సో 2, 1, 3, 4 are the right answers. Grafting success is higher when stalk and scion are of the similar physiological age, which is very true. And bark grafting is formed when bark does not slip. Very true, very true. Side veneer grafting is widely used in mango, is also true. Sap flow or the bleeding reduces graft union success. సో నా ఉద్దేశం అయితే 69th అనేది అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి, అన్ని ఆప్షన్స్ కరెక్టే అవుతుంది. బట్ వీడేమంటున్నాడంటే
సారీ జస్ట్ ఎ మినిట్, వీడు ఏమంటున్నాడు డస్ నాట్ స్లిప్ అంటున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. చూసారా ఇక్కడే దొరికిపోతా ఉండే. బార్క్ గ్రాఫ్టింగ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ వెన్ బార్క్ డస్ స్లిప్. వెన్ బార్క్ డస్ స్లిప్, డస్ నాట్ స్లిప్ అయినప్పుడు కాదండి, వెన్ బార్క్ డస్ స్లిప్. చూసారండి ఎంత తప్పు అయిపోయిందో. 134. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ప్రాపగేషన్ బై కటింగ్స్? Leafy softwood cuttings require high humidity, which is true. Hardwood cuttings root best during dormant season, which is also true. Use of auxins promote rooting in many species, very true. Cuttings taken from old mature wood root better than juvenile wood. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. జూనైల్ వుడ్డే తొందరగా మంచిగా రూట్ అవుతూ ఉంటుంది మిగిలిన వాటితో పోల్చుకుంటే కనుక. సో 70 is the D is not the right answer. Next one. Consider the following statements about the importance of horticulture. Horticulture increases land use efficiency. నిజమే. Horticulture contributes significantly to nutritional security. నిజమే. Horticulture crops always require more labor than annual crops, which is very true. Horticulture crops help in ecological protection and carbon sequestration, which is also true. I think రిక్వైర్ మోర్ లేబర్ దెన్ యాన్యువల్ క్రాప్స్ అని అంటున్నాడు. ఆల్వేస్ అన్నది కరెక్ట్ కాదు. దే సమ్ టైమ్ రిక్వైర్, దే సమ్ టైమ్ డజంట్ రిక్వైర్. సో ఆల్వేస్ అన్నది అయితే కరెక్ట్ కాదు. సో 1 to 4 అది రైట్ ఆన్సర్స్. ది సపోటాలో వచ్చేసరికి ఏంటండి అప్రోచ్ గ్రాఫ్టింగ్ లేదా ఎనార్చ్ గ్రాఫ్టింగ్ అని అంటూ ఉంటారు, అది పెట్టాలి. ఓకే. లిచీకి వచ్చేసరికి ఎయిర్ లేయరింగ్ కదండి, సో డిఎస్ 4. మ్యాంగో వెనీర్ గ్రాఫ్టింగ్ ఆర్ ఎపికోటల్ గ్రాఫ్టింగ్, విచ్ ఈస్ వెరీ ట్రూ. గోవా ప్యాచ్ బడ్డింగ్ అనేది ఉపయోగిస్తారని అంటున్నాడు. ఓకే, లెట్ us see. అండ్ ఏ ఇస్ 1. సో ఏ 1 2 3 4 ఇవే రావాలని నాకు తెలిసి. ఓకే ఓకే, లెట్ us see. సపోటా అనేది ఇనార్చింగ్ అన్నాడు, బట్ ఇనార్చింగ్ అక్కడ ఇచ్చాడు మనకు. అసలు ఇనార్చింగ్ అనేది ఇవ్వలేదు మనకి. సో గోవా అనేది ప్యాచ్ లేదా బడ్డింగ్ అన్నాడు, ఇది ఓకే. ఎయిర్ లేయరింగ్ ఓకే, బట్ మనకి 1 2 3 4 ఈ ఆప్షన్స్ అటువంటిది లేనే లేదు ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్. దిస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ faulty question. ఓకే. Softwood cuttings root faster than the hardwood cuttings, which is very true. Softwood cuttings contain meristematic tissues and higher endogenous enzymes, which is very true. And R are true and R is correct explanation of A. Correct. Which of the following increases graft union success? Correct alignment of cambia, right? Similar physiological age of stalk and sign, right? High sap bleeding, no. లో శాప్ బ్లీడింగ్ ఉండాలి. శాప్ బ్లీడింగ్ ఉంటే కనుక అడ్డుపడిపోతుంది గ్రాఫ్టింగ్. పెర్ఫార్మింగ్ ఏ గ్రాఫ్టింగ్ డ్యూరింగ్ యాక్టివ్ క్యాంబియల్ గ్రోత్, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో 1 to 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. స్టూల్ లేయరింగ్, విచ్ ఆఫ్ ది సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ లేయరింగ్. స్టూల్ లేయరింగ్ ఇస్ కామన్లీ యూజ్డ్ ఫర్ రోడ్ స్టాక్స్, యాపిల్ రూట్ స్టాక్స్. యాపిల్ కి స్టూల్ లేయరింగ్ ఉపయోగిస్తారండి. ఎయిర్ లేయరింగ్ ఇన్వాల్వ్స్ ది రిమూవల్ ఆఫ్ ఎంటైర్ వుడ్ సిలిండర్ అలాంగ్ విత్ బార్క్. లెట్ us see. Serpentine layering is done on plants with long flexible branches, which is very true. Simple layering is widely used in jasmine. So air layering అనేది కంప్లీట్ గా వుడ్ సిలిండర్ ని బార్క్ తో సహా తీయడం అనేది జరగదు, ఉంచుతారు. ఓకే, సో బి ఇస్ నాట్ రైట్. సో ప్యాడ్ ఫ్యాన్ సిస్టమ్ దేనికి? ఎవాపరేషన్ ఇంక్రీజ్ చేయడానికి, దాన్ని బట్టి ఎవాపరేటివ్ కూలింగ్ చేయడానికి. న్యాచురల్ వెంటిలేషన్ దేనికి? ఎయిర్ ఎక్స్చేంజ్ త్రూ వెంట్స్ పెట్టి న్యాచురల్ గా వెంటిలేషన్ చేస్తారు. ఫాగింగ్ సిస్టమ్ దేనికి? హ్యూమిడిటీ పెంచడానికి. సి ఈజ్ 1. షేడ్ నెట్ దేనికి? రెడ్యూస్ సోలార్ రేడియేషన్. సో 3 2 1 4 ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. గ్రీన్ హౌస్ హెల్ప్ మెయింటైన్ ఫేవరబుల్ CO2 లెవెల్స్ ఫర్ ది ఫోటోసింథసిస్. నిజమే. ప్లాంట్స్ ఇన్సైడ్ గ్రీన్ హౌస్ కంటిన్యూస్లీ రిలీజ్ CO2 త్రూ రెస్పిరేషన్. నో, they don't continuously release, they periodically release. So A is true but R is false. So 77 వచ్చేసరికి నాకు తెలిసి ఆప్షన్ సి అయి ఉండాలి. ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే కనుక ప్లాంట్స్ కన్స్యూమ్ CO2 అండ్ మోర్ దాన్ దే రిలీజ్. ఓకే, సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. Which is not an advantage of the greenhouse cultivation. High yield per unit area, it's an advantage.
ఎబిలిటీ టు గ్రో క్రాప్స్ డ్యూరింగ్ ఆఫ్ సీజన్, ఇట్స్ అన్ అడ్వాంటేజ్. గ్యారంటీడ్ ఎలిమినేషన్ అనేది ఉండదండి, రిడక్షన్ ఓన్లీ ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ఎఫిషియెంట్ ఫెర్టిలైజర్ యూజ్. సో సి ఇస్ ది రైట్ ఆన్సర్ హియర్. మ్యాచ్ ది క్రాప్ విత్ ది టైప్ ఆఫ్ కటింగ్ కామన్లీ యూజ్డ్. గ్రేప్స్ అంటే హార్డ్వుడ్ కటింగ్, హార్డ్వుడ్ కటింగ్ ఎక్కడ ఉంది? A2. జాస్మిన్ సింపుల్ లేయరింగ్, సింపుల్ లేయరింగ్ ఎక్కడ ఉందండి? లేదు. ఓకే. బోగన్ విల్లే ప్లాంట్స్ మీకు తెలుసు కదండి ఆల్రెడీ, అవి ఎలా ఉంటాయి కనుక. బ్లాక్ పెప్పర్, మీరు ఎప్పుడన్నా కనుక మిరియాలది చూసారనుకోండి, అవి ఎక్కువగా తీగల కింద పాకుతూ ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఎస్ ది రన్నర్స్. సో అవి గోడలను పట్టుకుని అలా 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 అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. సో D4 రన్నర్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. జాస్మిన్ వచ్చేసరికి సెమీ హార్డ్వుడ్ కటింగ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. అండ్ బోగన్ విల్లే సెమీ హార్డ్వుడ్ కటింగ్ అని అంటున్నాడు అనుకుంటా. బోగన్ విల్లే లీఫ్ బెడ్ కటింగ్. లెట్ us see 2314 అసలు ఆప్షన్ ఉందా? 79 1 2134 2134 అనేది రైట్ ఆప్షన్ అంటున్నాడు. ఎందుకంటే జాస్మిన్ కి వచ్చేసరికి లీఫ్ బడ్ కటింగ్ అంటున్నాడు, బోగన్ విల్లే వచ్చేసరికి సెమీ హార్డ్వుడ్ కటింగ్ అంటున్నాడు. సో 2134 ఇక్కడ వచ్చేసరికి బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది గ్రాఫ్టింగ్? Grafting can combine desirable traits of two different plants. Which is the purpose of the grafting? Graft incompatibility can occur many years after union, which is also true. Grafting is usually successful in monocots. Monocots లో అసలు గ్రాఫ్టింగ్ చేయలేము. వాస్కులర్ క్యాంబియం అనేది ఉండదు. వాస్కులర్ క్యాంబియం అనేది, క్యాంబియల్ కాంటాక్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యూనియన్ ఫార్మేషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సారీ, రైట్, సి ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతో ఆపుదాం ఈ వీడియోని. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా షేర్ చేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్ లేదా మంచి ఫీడ్బ్యాక్ అనేది నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కి, మీకు మంచి వీడియోస్ చేసి మీకు మంచి మ్యాటర్ అందించడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.